మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. మళ్ళా ముందు ముందుగానే ముసళ్ళ పడడం వల్ల ఉన్నది శాతం 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి 6 13 ఉన్నాయి హామీ పేరుకు 6 ఒకదాంట్లో 3 ఉంది ఇక్కడ 6 అంటే 13 కానీ 13 2 చేసి 6 2 చేసినామని అబద్ధం పడుతుంది. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే ఎవరు అడగకూడాల్సిన అవసరం లేదు. పడితే ఎన్నోసార్లు లేచిన మనం ఇవ్వలేదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం, కింద పడ్డాం, లేచినాం ఓసారి కింద పడ్డాం. బట్ ఏదైనా అంతిమ విజయం మనది, అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నా? ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమవుతుంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, నీళ్ళేంటి అర్థమైతేనే కావాలి. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది 6 నెలలు అయితే అంతా బయటపడుతుంది. అప్పటిదాకా కొంచెం ఒప్పుకోరకాలి. నేనున్నా మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పక్కది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పింది 2 పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఇవన్నీ బీజేపీ మనతో పాటు మద్దతు పలకండి, అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్ అంటే 2 పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు ఢిల్లీలో గొంతు విప్పాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మనం చూసిన బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నది ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఈరోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం, బీజేపీని మనకు బీజేపీ అవసరం, కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు? నువ్వేమన్నా అందరూ ఒక్కటనే చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. పార్లమెంట్ ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజలు నమ్ముతారు, లేకుంటే నమ్ముతారా? నువ్వే చెప్తున్నా 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినాకనే కాంగ్రెస్ ఓటు అడగాలి. ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు అడిగే హక్కు ఉంటుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. నువ్వే చెప్పినావు, ఇస్తానని చెప్పినావు, దేవుడు నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు వేయించుకున్నావు కనుక ఇచ్చినట్లనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాలలో ప్రజల్లో మనం కూడా చర్చ పెట్టాలి. ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ డేట్ నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన డేట్, వాళ్ళు ఇచ్చిన డేట్ను వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అందుబాటులో ఉన్నాయి. బలమైన నాయకత్వం మనకే ఉంటుంది. ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి. మీకు మాట ఇచ్చిన కార్యకర్తల మీటింగ్లో కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెన్నంటి ఉండి దగ్గరుండి ఉండి గెలిపించుకుంటాను మాట ఇచ్చినా తప్పకుండా నేను నిలబడతాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇలా వాళ్ళగా చూస్తే ఇప్పటి ఎలక్షన్ పెట్టలేదు, మీరు ఇప్పటి నుంచే తొందరపడి ఖర్చు పెట్టకూడదు. పరిసరాన్ని ఆనందంగా పెడతారా, ఏడాది పెడతారా, ఏం సమస్య లేదు. మనమైతే గెలవలేని గెలవలేము. రాష్ట్రాన్ని 30 సర్పంచ్ పదవి కాలం అయిపోతుంది. ఈ పార్టీ ఎలక్షన్ జరగాలి, కానీ వాళ్ళు చూస్తుంటే ఎంతో ముందు కనబడుతుంటారు. మరి మనం మీరు ఇప్పటి నుంచి అయితే రేపో బాబు వాడు పెట్టడానికి తిరుగు పెట్టే మరి లేని పరిచయం అవుతుంది. తొందర పడుతుంది, ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించుకోవడానికి ప్రభావితంగా నేను ఉత్తరంగా అంతగా ఉంటాం. మీరు ఇప్పటి నుంచి తొందరపడి జన్మలో పడుతుంది. కలు కష్టంలో ఉంటుంది, సుఖంలో ఉంటుంది, పండుకోవాలి, సేవ చేయండి, అనేకానికి అందుబాటులో ఉండండి, ప్రజలతో మమేకం కాండి. కానీ ఖర్చులు తీసుకుని పెట్టుకుని ఇప్పటి నుంచి అంటే ధనంగా పెట్టుకున్నావా? అట్లా తొందరపడి ఖర్చు పెట్టుకోకూడదు.